పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. అవధాని గారు బండికాడి అంజయ్య గౌడ్ గారు రచించిన గుర్రం జాషువా శతకం, ఆ పుస్తకాన్ని సమీక్షించడానికి చుండూరి వెంకట గారు సిద్ధంగా ఉన్నారు. సార్, మీకు ఆహ్వానం. దయచేసి సమీక్షకులందరూ సమయపాలన చేయవలసిందిగా మరోసారి కోరుకుంటున్నాను. నమస్కారం విజయ్ గారు. సహజ కవి, అవధాన భారతి, పద్య కిరీటి, సహస్ర కవి భూషణ వంటి బిరుదాలతో పద్య రచనలో అందెవేసిన చెయ్యగా ప్రసిద్ధిగాంచిన బండగాడి అంజయ్య గౌడ్ గారు రచించినటువంటి గుర్రం జాషువా శతకం మీద సమీక్ష చేయబోతున్నాను. వీరి గురించి పరిచయం. వీరు 1/4/1965 ఆ రోజు ఉగాది, ఆ రోజు జన్మించారు. బహుశా ఉగాది రోజు జన్మించటం వలన వీరికి సహజంగా ఈ కవి సమ్మేళనానికి సంబంధించి, కవిత్వానికి సంబంధించినటువంటి పట్టు దొరికిందేమో. వీరి జన్మస్థలం వెంకటరావుపేట. తల్లిదండ్రులు భాగ్యమ్మ, నర్సాగౌడ్, భార్య రేణుక గారు. వీరు ప్రాథమిక విద్య వరకే చదువుకున్నప్పటికీ వీరి కులవృత్తి చేసుకుంటూనే నాటకాలు, యక్షగానాలు వాటిల్లో నటిస్తూ నాట్యరంగంలో ప్రవేశం ఉంది వీరికి. మరి చదవటం ద్వారా చాలా విషయాలు నేర్చుకొని ఈ విధంగా పద్య రచన చేయటం అనేది మరి ఇది సహజ కవి అనే పేరుకి సార్థకత చేకూరినట్లు అని భావిస్తున్నాను. వీరు ఇప్పటికి హనుమ శతకము, రేణుకాదేవి శతకము, చంద్రమౌళీశ్వర శతకము, ఇట్లాంటి ఇది జాషువా శతకము దాదాపు 10 సంఖ్యలో గ్రంథాలని రాశారు. వీరికి గురజాడ అమెరికా వారి రాష్ట్రీయ జాతీయ పురస్కారాలు, తర్వాత జాషువా సాహిత్య పద్యపీఠకం నుంచి సిద్దిపేట వారి నుంచి, తర్వాత ఒంగోలు వారి తన్నీరు కోటయ్య జాతీయ పురస్కారం, ఇట్లా వివిధ సాహితీ సంస్థలచే సన్మానాలు, సత్కారాలు పొందారు. వీరు పద్య రచన ఒక అలవాటుగా చేసుకొని, ప్రవృత్తిగా చేసుకొని రచిస్తున్నారు. ప్రత్యేకించి ఈ గుర్రం జాషువా పుస్తకం గురించి వస్తే, జాషువా రచించినటువంటి కావ్యాలని చదివి వాటి పట్ల చాలా ఇష్టం పెంచుకొని, వారు జాషువా గారు రచించినటువంటి రచనల్లో ఉన్నటువంటి ఒక కవిత్వ కోణాన్ని నిశితంగా పరిశీలించి జాషువా శతకాన్ని రాయాలని తలచారు. మరి జాషువా గురించి రాయాలంటే వారు చెప్పినట్లు కత్తి మీద సామని చెప్పారు. కానీ మనం ఈ పద్యాలు చదువుతూ ఉంటే, వారు రాసినటువంటి పద్యాల్లో ఉన్నటువంటి ఆ ధార, ఆ నడక చదువుతూ ఉంటే 1000 పద్యాలైనా కానీ సులభంగా రాయగలదేమో అనిపించేలాగా ఈ పద్యాలు ఉన్నాయండి. మరి ఈ పుస్తకము ప్రత్యేకించి మా భావనా ప్రియ 8 ఏళ్ల పండుగల వేడుకలలో ఆవిష్కృతం అయింది. ఇంకా విశేషించి
ఈ పుస్తకం జాషువా గారి జయంతి రోజున ఆవిష్కరణ చేయటం మరి నిజంగా జాషువా గారికి వీరు అర్పించుకునేటువంటి నమస్కారాలుగా తెలియజేయవచ్చును. మరి ఇంకా ఈ పుస్తకంలోకి వెళ్ళబోయే ముందు ఈ పుస్తకానికి ముందు మాటలు రాసినటువంటి వారి వివరాలు ఒక్కసారి చూస్తే ఏం రాశారో చూస్తే, పద్యాన్ని పరుగులు తీయించటంలో అంజయ్య గారు అందివేసిన చెయ్యి, వీరి దార శుద్ధి అమోఘం. ఈ జాషువా శతకంలో పదప్రయోగ ప్రౌఢి కూడా పాఠకులను ఆకర్షిస్తుంది. నిన్న మొన్నటి దాకా శతకం అంటే చంపకం, ఉత్పలమాలలు, శార్దూలం, మత్తేపాలు ఇలా 2 పద్యాల కలయికతో కనిపించేవి. వీరు ఈ శతకంలో ఈ మొగటు ఇమిడే ఛందస్సుల్ని చాలా వాటిని కలగలపడం విశేషం అని చెప్పి మరి బేతవోలు రామబ్రహ్మం గారు ప్రశంసించారు. అదేవిధంగా అంతేగాక మంచి పద్యాలతో శతక మహాలక్ష్మికి పద్యాభిషేకం జరిపినందుకు వీరిని ప్రశంసిస్తూ ముందు మాట రాశారు. ఆ తర్వాత ఏనుగు నరసింహారెడ్డి గారు ఈ జాషువా పద్యాలు చదివినటువంటి స్ఫూర్తితో వారిని మనసంతా నింపుకొని ఒక శతకంలో వారిని స్థిరపరచడానికి ఈ కవి చేసిన ప్రయత్నం లాగా అనిపిస్తుంది శతకం అని కొనియాడారు. మరి అంతేకాకుండా వీరు ఇంతకుముందు ఉన్నటువంటి సంప్రదాయానికి బ్రేక్ చేస్తూ కొన్ని ఛందస్సుల్లో ఈ జాషువా అనేటువంటి మొగటు ఇమిడే విధంగా రాశారని కొనియాడారు. తర్వాత చిట్తోటి విజయ్ కుమార్ గారు తేట తెలుగు పదాలతో చక్కటి నుడికారాలతో జాషువా శతకం అనే మేటి ముత్యాల హారాన్ని తయారు చేసి జాషువా మహాకవికి ఉపాయానంగా ఇచ్చారు. మేమెంతో ఆత్మీయంగా అంజన్న అని పిలుచుకునే శ్రీ బండగాడి అంజయ్ గౌడ్ గారు ఈ శతకం ఒక మేలుబంతిగా పాఠకుల మన్నలను పొందుతుందని, అంజన్న రచనలో ఈ శతకానికి ఒక విశిష్ట స్థానం లభిస్తుందని వీరు రాయటం జరిగింది. అదేవిధంగా గురువుగారైనటువంటి ఎన్సిహెచ్ చక్రవర్తి గారు స్వయంగా కవిత్వంలోని మెలకువలను నేర్చుకున్నటువంటి అంజయ్ గౌడ్ గారిని సహజ కవి అనవచ్చు. జాషువా గారి జీవితాన్ని తెలుసుకోదగిన వారు ఈ శతకం చదివితే ముఖ్య విషయాలు తెలుస్తాయి అని ప్రశంసించడం జరిగింది. మరి దూరవేటి గారు ప్రయోగాత్మక రచనకు పెట్టింది పేరుగాంచిన ఈ సత్కవీంద్రులు ఒక కవిశేఖరుని పద్యార్చన చేసి ఈ శతకం చేసినటువంటి ఈ శతకం సాహిత్య చరిత్రలో నిలిచిపోదగిన రాశి వాసి కలిగి ఉన్నదని చెప్పడం జరిగింది. మరి ఇక పుస్తకంలోకి వీరి రచనలోకి వెళ్ళేటప్పుడు మరి ఈయన రాసినటువంటి తొలి పలుకు చూస్తే ఆధునిక కవితా ప్రపంచంలో మహోన్నతమైన స్థానమును పొందిన మహాకవి గుర్రం జాషువా గారు. మరి అటువంటి కవిని గురించి వ్రాయటం అందున నాలాంటి వాడికి కత్తి మీద సాము లాంటిదే. అయినా నాకున్న పరిజ్ఞానం మేరకు 111 పద్యాలతో సంక్షిప్తంగా రచన చేశానని వారి యొక్క వినయ విధేయతల్ని తెలుపుకోవటం జరిగింది. ఇక పద్యాల్లోకి శతకంలోకి ప్రవేశిస్తే మొట్టమొదటిగానే నీ రమణీయ శైలి కమనీయపు గబ్బము బాగు ధిక్కార రవంబు గానపడే గబ్బిల మందలి పద్యబంగు ఔరౌరా విశేష కూర్పు మదిరంజిలు శబ్ద నియోగశాల ఏ నేరాసి అంజలించితి మహాత్ముడ గైగుణవయ్యా జాషువా అని మొదటి పద్యంలో జాషువా గారికి నమస్కారాలు చేస్తూ రాశారు. మరి జాషువా కావ్యాలను చదివిన తర్వాత మరి ఈ రచనలో వారి యొక్క జాషువా శైలిని ఒక్కసారి పట్టుకుంటే మన రచనలో కూడాను చాలా ఈ పదాలు కొత్త ప్రయోగాలు చేయటానికి వీలు దొరికేటువంటి విధంగా మనకి జాషువా యొక్క సాహిత్యం ఉపయోగపడుతుంది. ఇక్కడ శబ్ద నియోగశాల అని ఒక ప్రయోగాన్ని చేశారు. అసలు నాకు ఈ అంజయ్ గౌడ్ గారిని చూస్తుంటే వీరు ప్రాథమిక విద్య వరకు చదువుకున్నారు, ఎంఏలు, పీజీలు, మరి
తెలుగులో ఎంతో నిష్ణాతులు ఉన్నటువంటి వారు చేయలేనటువంటి రచనలు వీరు ఎలా చేయించారు అనే దానికి సహజ కవి అని ఒక ఉదాహరణ చెప్పవచ్చు. మరి ఇక జాషువా గారు చెప్పినట్లు 'ముంతాజ్ మహల్‌లో' ఒక పద్యంలో చెబుతారు. చదవవచ్చు గ్రంథ సముదాయమంతయు కృతులలోన నెరసులేరవచ్చు. రసము సృష్టి జేయు ప్రజ్ఞా విశేషంబు సాధనమున రాదు చదువుగాదు అని ఈ పద్యము అంజయ్ గౌడ్ గారికి చక్కగా సరిపోతుంది. ఎంత చదువైనా చదువుకోవచ్చు గానీ, ఎన్ని విమర్శలైనా చేయవచ్చు గానీ, ఒక రసము సృష్టి చేయటానికి కావలసినటువంటి ప్రజ్ఞా విశేషము మనలో స్వతహాగా కొంత ఉండాలి. ఉన్నటువంటి దానికి మెరుగులు పెట్టుకునేదే అభ్యాసం. మరి ఈ జాషువా యొక్క పద్యాల్ని చదివి వారి గురించి, వారి పద్యాల గురించి, వారి సాహిత్యం గురించి శతకం రాయటం అనే దానికి జాషువా వారి కావ్యాల్లో, ఖండ కావ్యాల్లో ఏ అవతారాలు ఎత్తారో బహుశా అంజయ్ గౌడ్ గారు కూడాను అదే విధంగా అవతారాలు ఎత్తారని అనుకోవచ్చు. వసుధ శాసింపగల సార్వభౌముడగును ధీరుడగు భిక్షకుండగు దీనుడగును దుఃఖితుడగు నిత్య సంతోషియగును సత్కవి ధరింపరాని వేషములు గలవే అని చెప్పుకుంటారు జాషువా కవి గారు. మరి అట్లానే కవి ఆ పాత్రలో లీనమైపోయి మరి ఆ పాత్రకి న్యాయం చేసే ఒక గొప్ప చతురత కవికి మాత్రమే ఉంది. ఇట్లా ఒక పద్యంలో 64వ పద్యంలో ఈ జాషువా యొక్క కవిత్వాన్ని వారి కవిత్వం యొక్క విశిష్టతను తెలుపుతూ ప్రతి పదమందునన్ విమల భావములక్షర రమ్య రీతులేగతి సమకూర్చినాడవో యుగాంతము దాకా తెలుగు భాషకే ధృతియై ఉండవే వరకవీశ్వర నిక్కము నీ చరిత్ర మాన్యతగనే నీ కవిత్వమిల నారని జ్యోతిగా వెలుగు జాషువా అని వారి కవిత్వం యొక్క విశిష్టతని వీరు పద్యంలో తెలిపారు. నిజంగా జాషువా పద్యాలు చదువుతూ ఉంటే, వారి రచనలు చదువుతుంటే ఈ అంజయ్ గౌడ్ గారు రాసినటువంటి విషయము నిజమే అనిపిస్తుంది. వీరు గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్, శిశువు, గిజిగాడు, క్రీస్తు చరిత్ర ఇత్యాది రచనల్ని వీరి చదివేసి వాటి యొక్క విశిష్టతని తెలిపే ప్రయత్నము ఈ శతకంలో చేశారు. అదేవిధంగా జాషువా గారిని సంబోధించే విధానం చూస్తే గబ్బిలాన్ని జాషువా గారు ఏ విధంగా సంబోధనలు చేశారు అనేది గుర్తుకొస్తుంది. మరి పూర్ణ యశస్కర ద్విజనుత పూతాత్మ రాజీవాప్త సుదేచ సాహిత్యది గుర్రపు వంశ గబస్తి వీరయ ముద్దుపుత్ర అని ఈ జాషువా గారిని సంబోధన చేయటం జరిగింది. ఈ పద్యాల్లో మారెను కాలమిప్పుడు సమానత తగ్గెను చూడగను సంస్కారము హెచ్చి మానవులు సభ్య సమాజపు పాటబట్టి ఈ భారత గీర్తి నల్దెసల బాసిల చేయుటదెల్ల కారణంబారయ మీరు మీ సరి వివాకరులే కవిచంద్ర జాషువా. పూర్వకాలంలో ఉన్నదానికి ఇప్పటికి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, తర్వాత అసమానతలు చాలా మార్పు చెందాయి. దానికి కారణం ఏంటంటే మీరు రాసినటువంటి కావ్యాల వల్లనే అని కవి ప్రయోజనాన్ని, సమాజంలో కవి యొక్క విశిష్టతని, కవి ప్రయోజనాన్ని వీరు పద్యంలో చెప్పడం జరిగింది. వీరు ఉత్పలమాల, చంపకమాల, మత్తేపము, శార్దూలము, ధ్రువకోకిల, ఉత్సాహము, ఇంకా మత్తకోకిల, సుగంధి, పంచచామరం వంటి ఈ ఛందస్సులు ఎంచుకొని ఈ జాషువా అని శతకంలో ఇమిడించడం అనేది విశేషం. ప్రతి పద్యంలో కూడాను అమోఘమైనటువంటి ధారతో ఆ పదాలు అసలు అట్లా వచ్చేసి
పద్యంలో కూర్చున్న విధంగా వీరు రచన చేయటం విశేషం. పిరదౌసి గురించి చెప్తూ, నీ పిరదౌసి కావ్యమున నిర్మలమైన కవిత్వధారలున్ ప్రాపును పెంచెనయ్యా, మన భాష తెనుంగుకు బాటగాను సంతాపపు గాథ అయిన బహు నాణ్యత కలిగిన మీ కవిత్వమే దీపము ఓలే వెలిగినది, దిక్కుల చీకటి చీల్చి జాషువా. మన గురువు గారు ఎన్సిహెచ్ చక్రవర్తి గారు చెప్పినట్లు తేలికగా అర్థమయ్యే పదాలతో వీరు కవిత్వం రాయటంలో నేర్పరి. కవిగను ఖ్యాతి గాంచితివి గబ్బిలమున్ పిరదౌసి భీష్ముడన్ ప్రవిమలమైన కోకిల శివాజీ ప్రబంధము తెలుగు తల్లియున్ ధ్రువ విజయంబు బుద్ధుడు బుధోన్నతమైన అఖండ గౌతమి భూమిని తెలుగు భాషకును భూషలగా అలరారే జాషువా. వీరి యొక్క ఈ ఖండకావ్యాలను ప్రస్తావిస్తూ ఒక పద్యం చంపకమాలలో ఈ యొక్క ఆ ఖండకావ్యాల పేర్లని ఇమిడ్చి ప్రయత్నం చాలా చక్కగా చేశారు. ఈ గబ్బిలం గురించి చెబుతూ, నిలబడలేని గబ్బిలము నీ కృతి వల్ల తెలుగు భాషనే నిలిపెను, అట్టులే మరియు నిమ్న కులాల అవస్థలన్నీయున్ తెలిపి విశేష మార్పునకు తేరుగా మారి తెలుగు నేల గబ్బిలము నిలంబరెను వర కవీశ్వర నేటికి చూడ జాషువా. గబ్బిలం నిలబడలేనటువంటి ఆ గబ్బిలం నీ కృతి వల్ల తెలుగు భాషని నిలబెట్టి అది నిలిచింది అని చాలా గొప్పగా ఈ పద్యంలో రాశారు. మరి ఈ కవికి ఉన్నటువంటి ప్రజ్ఞా విశేషాలు, తర్వాత సునిశ్చితమైనటువంటి దృష్టి ఈ అంజయ్ గౌడ్ గారి పద్యాల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. చదివితినయ్యా స్వప్న కథ సారమదెల్ల విచిత్రమే సుమా, ముదుసలివడ్డ బాధగని బోరున దుఃఖము వచ్చినయ్యా, ఓ సదయుడా ఎట్లు రాసితివో, స్వాంతమునందున ఎంత ఏర్చితివో, చెదలు పుజించు సంస్కృతిని చెండితివా కృతులందు జాషువా అని ఈ స్వప్న కథ చదివిన తర్వాత ఒక కరుణార్థమైనటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దాన్ని ఈ పద్యంలో ఇమిడ్చారు. సంస్కృతి చెదలు భుజించు సంస్కృతిని చెండితివా. ప్రయోగాలు చాలా చక్కగా జాషువా గారిని జ్ఞప్తికి తెచ్చే విధంగా ప్రయోగాలు చేశారు వీరు. ఇంక గిజిగాని పద్యాల్లో చూసి మరి జాషువా గారు రాసినటువంటి గిజిగాని పద్యాలు చూస్తే మొదటి పద్యమే, ఇలుగుంబంగరు రంగుల కులుకు మేల్ చిన్నారి పూగుత్తి సొమ్ములు గేలించిన తుమ్మ కొమ్మలకు నీవున్ని సతి రత్నము ఏల గేమున్ తగిలించి రేపవలు ఆయిన్ తోగరా, గాడ్బు బిడ్డలు మీ కూడిక మాచరింప గిజిగాడా నీకు దీర్ఘాయువు. మరి గిజిగాడి యొక్క పద్యాలు చదివిన తర్వాత వారి యొక్క భావనలు, జాషువా యొక్క భావనల్ని వీరు నీ గిజిగాని పద్యముల నిర్మలమైన మనోజ్ఞ భావనల్ దా గమనించినంతట సదా వెనుకాడగా మానవుండు సద్యోకముకై తపించుచు ప్రయోజకుడవుచు కఠోర దీక్షతో సాగును ముందుకే నిజము సత్కవి వర్య మహాత్మా జాషువా. ఆ గిజిగాని పద్యాలు చదివిన తర్వాత మానవుడు ఒక తనకు తాను నిలబడటానికి, ఒక ప్రయోజకుడు అవటానికి కఠోర దీక్షతో ముందుకు సాగుతాడు. అది కవి ప్రయోజనము. సమాజంలో కవిత్వం యొక్క ప్రయోజనం ఏంటంటే, ఆ కవిత్వం చదివిన తర్వాత పాఠకునిలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు ఏంటంటే ఒక ఉన్నత విలువలతో ముందుకు వెళ్ళటం. ఇట్లా ఈ కవి ప్రయోజనం యొక్క విశేషాలని చాలా పద్యాల్లో వీరు తెలపటం జరిగింది. పద్యమే తెలుగు భాషల కిల వారది అన్నది సత్యమట్టి ఆ పద్యము ప్రాత వడ్డదని పల్కిన వారలే కిన్నులో విధిని హృద్యత పద్య ఖండికల నింపదవన్ రజయంప తెలుగు నైవేద్యములవుతూ నేటికిని విఘ్నుల మెప్పుల నందు జాషువా. ఈ పద్యాలు మరి
ఆధునిక తరంలో వచ్చిన కవిత్వం వచ్చేసి మరి పద్యాలు మరుగున పడిపోయినాయి అనేటువంటి దశలో జాషువా గారి యొక్క ఈ రచన ఆ పద్య తెలుగు పద్య నైవేద్యములవచ్చు నేటికిని విఘ్నుల మెప్పు పొందుతూ ఉన్నవి వాస్తవమే. మరి అందుకే వారు ముందుగానే ఈ చెబుతూ రమణీయ పద్య రచన అని చెప్తూ, తర్వాత ప్రతిపదమందున విమల భావము లక్ష రమ్య రీతులని చెప్తూ, మరి యుగాంతము దాకా తెలుగు భాషకే ధృతి అయి ఉండవే అని చెప్పడం జరిగింది. ఇంకా శిశువు గురించి పద్యాలు మరి ఆ రాసినటువంటి పద్యాలు ఘంటసాల వారి పాడటం జరిగింది. ఆ పద్యాల గురించి వీరు రాస్తూ శిశువను శీస పద్యముల చిత్ర విచిత్ర పదంబులెన్నో బల్ రసికత చేర్చినావు కవిరాజ దిగంబర సామి పేరా నే దిశను వసించెనో మునుకు దేశమదెయ్యదో కాని నేడిలన్ శిశువుగా పుట్టినాడనుచు చెప్పితివో మహనీయ జాషువా. వారు చెప్పినటువంటి ఆ మాటల్ని వీరు పద్యంలో చాలా రమ్యంగా ఇమిడ్చారు. అవి వీరు జాషువా యొక్క జీవితాన్ని చూస్తే మరి వారు ఉపాధ్యాయ వృత్తి. ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే ఈ ప్రవృత్తిగా కవిత్వ రచన చేయటం జరిగింది. బ్రతుకలేనివాడు బడిబంతులంతంచని పల్కునట్టి సామెతను త్యజించి పండితులు మెచ్చు విధంబుగా బోధ చేసి నీ సతి సుతవర్గమున్ కుడువ సద్దిని కూర్చుచు విద్య నేర్పి మా బ్రతుకులు మార్చినావు బడిబంతులుగాను మహాత్మా జాషువా. వీరు రాసేటువంటి వాటిల్లో చాలా మనం మాట్లాడుకునేటువంటి మాటలు చూడండి, సద్దిని కూర్చుచు, కుడువ సద్దిని కూర్చుచు, ఎంత తెలుగు భాషలో ఉన్నటువంటి తెలుగు పదాల యొక్క వైభవము వీరి పద్యాల్లో చాలా పద్యాల్లో కనిపిస్తూ ఉంటుంది. గర్జన చేసినావు కవి గండరవై సతం మహో దుర్జనులైన వారిపై తూగితివిగా కవితాస్త్రధారివై తర్జన భర్జనల్ పడగా ధైర్యముగా వెనకాడకుండా దూర్జటి దానవాలిపై దూకిన అట్లు కవీంద్ర జాషువా. మరి పోలికలు, చక్కని పోలికలు. రాక్షసులపై శివుడు దూకినట్లు మరి దుర్జనులైనటువంటి వారిపైన ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక జీర్ణించుకోలేనటువంటి అంటరానితనము, ఇంకా మూఢనమ్మకాలు, వీటిపైన కవితాస్త్రధారివై ధైర్యంగా దూకి వాటిని రూపుమాపడానికి ప్రయత్నం చేశావనే భావంలో పద్యం రాశారు. పిట్టల కొట్టినాడవట పిన్నతనంబున విల్లుపూని నీ జట్టుగానున్న బాలలకు చక్కని విందొనరించగా అహో పిట్టను రాయబారిగా కవి కబురంపిత అద్భుతంబు నీ చుట్టు కలట్టి బాధలను సూలికి తెలుపు మటంచు జాషువా. గబ్బిలంలో వీరు రాసినటువంటి గబ్బిలం అనే గబ్బిలం ఒక పక్షిని తీసుకొని చుట్టూ ఉన్నటువంటి బాధల్ని రూపుమాపటానికి శివుడి దగ్గరికి పంపిన ఒక పక్షిని పంపావు. అసలు అంతకంటే ముందు నువ్వు పిట్టలు కొట్టావు, చిన్నప్పుడు పిన్నతనమున విల్లు పువ్వుని పిట్టలు కొట్టావు అని నా కథలో జాషువా గారు రాసుకున్నారు. నిజంగా నా కథ చదివితే ఎంత యథార్థంగా ఉంటాయో వారి యొక్క జీవిత విశేషాలు. ఒక కవి తన ఆత్మకథ రాసుకుంటే జనరల్ గా సాధారణంగా ఒక ప్రసిద్ధి, ఒక విశేష ఉండే విధంగా రాసుకుంటారు. కానీ నా కథ అని జాషువా గారి ఆత్మకథను చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి చూస్తే ఆహా, ఎంత మహోన్నత వ్యక్తి, ప్రతి విషయాన్ని యథార్థ వాస్తవాలని చెప్పుకోవడానికి ధైర్యం కావాలి. అవన్నీ చెప్పుకున్నారు. మరి వాటిని గురించి
ఈ కవి రాయటం జరిగింది. ఇట్లా జాషువా గారి యొక్క పద్యాలు చదివిన తర్వాత ఒకానొక ఆవేశంతో ఈ రాసినటువంటి పద్యాలు చాలా చక్కగా పాఠకుడిని అలరిస్తూ జాషువా యొక్క సాహిత్యాన్ని తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఒక సూచికలాగా ఉపయోగపడుతుంది. నీవు కళాప్రపూర్ణుడవు, నీ కవనంబొక దివ్య దీప్తి, సద్భావనతో సమాజపు ప్రవర్తన మార్చిన దేవరణ్య, నిన్నే విధి సన్నుతింతుము కవీశ్వర, వీరయ ముద్దు పుత్ర, మా దైవమటంచు నెంచి సతతంబు స్మరించదమయ్యా జాషువా. జాషువా పట్ల ఉన్నటువంటి వీరి యొక్క భక్తికి ఈ పద్యము తార్కాణంగా ఉంటుంది. సమాజం ప్రవర్తనని మార్చినటువంటి దీవరణ్య. జాషువా పద్యాలు చదువుతుంటే నిజంగా పాఠకుడిలో ఒక చైతన్యం వస్తుంది. సమాజంలో మార్పుకి తీసుకొని రావాల్సినటువంటి విధానం కనిపిస్తుంది. మరి అటువంటి నిన్ను ఏవిధి సన్నుతింతుము కవీశ్వర, మా దైవమటంచు నుంచి. నిజంగా జాషువా సాహిత్యం ద్వారా పద్యాలు రాయటం నేర్చుకున్నటువంటి వాళ్ళు వారి జాషువా గారు దైవంగానే కనిపిస్తారు. ఎందుకంటే జాషువా పద్యాలు చదివిన తర్వాత, రచనలు చదివిన తర్వాత మన రచనల్లో చాలా వైవిధ్యం కనిపిస్తుంది, నడక మారుతుంది, ఆ పద్యం సాగించేటువంటి నడిపించే విధానం మారుతుంది. ఇవన్నీ చక్కగా అవగాహన చేసుకున్నారు అంజయ్ గౌడ్ గారు. పులియే మాటలాడగా ప్రమోదముతో విని సంతసించి తానర్రె ఇదేమి చిత్రమని అబ్బురమందిన గాని వెంటనే బుర్రను కోకు కొంచెనయే పుర్రెటు భాషణలాడు వట్టిదే వెర్రిని అంచునెంచు కథ వేట్క రచించితివయ్యా జాషువా. ఒక ఖండకావ్యంలో జాషువా గారు పుర్రెతో మాట్లాడిస్తూ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పే విధానం చేస్తారు. దానికి ఆ పద్యాన్ని, ఆ కావ్యాన్ని ఈ పద్యంలో చెప్పటం జరిగింది. రాజులు మత్తులన్న కవిరాజకు దూర్చటి వాకు సత్యమై రాజులే చూడగాను రసరమ్యముగా ఫిరదౌసియన్ తాన్ భోజనమైన వేలకును బుక్కగా 30 ఏండ్లు వ్రాసినన్ రాజట మోసకించి కవిరాజును వంచన చేసే జాషువా. ఈ ఫిరదౌసిలో ఈ పార్శిక కవి అయినటువంటి ఫిరదౌసి రాసినందుకు బహుమానంగా ఇస్తానని రాజు మోసం చేశారు. మరి దాన్ని దూర్జట్టి రాసినటువంటి పద్యము రాజులు మత్తులని ఆ పద్యాన్ని తీసుకొని దాన్ని ఎత్తుగడగా పెట్టుకొని రచించడం జరిగింది. వీరు మొత్తంగా చూస్తే జాషువా సాహిత్యాన్ని, మరి ఈ తెలుగు సాహిత్యం పట్ల విశేషమైనటువంటి ఆసక్తి కలిగిన వారని మనకి అంజయ్ గౌడ్ గారి యొక్క ఈ జాషువా శతకం పద్యాలను చూస్తే మనకి తెలుస్తూ ఉంటుంది. మరి చివరగా వీరి పద్యాలు, మన కొన్ని పద్యాలు చూస్తే ఆ పద్యాల్లో విలసిత కావ్య రాజముల వేట్క సృజించిన మిమ్ములన్ వరంగలు పుర వీధులందున ఘనంబుగా త్రిప్పుచు మంత్రితోడుగా పలికిరి జై అటంచు సురభారతి ముద్దుల పుత్రరత్న, సురభారతి ముద్దుల పుత్రరత్న, నీ కలము సురాన్నమద్దుకొనే కారణ జన్ముడవయ్యా జాషువా. నిజంగా జాషువా కారణ జన్ముడు. జాషువా శతకాన్ని రచించినటువంటి అంజయ్ గౌడ్ గారు కూడాను కారణ జన్ముడు. సురాన్నము, అసలు ఆ ప్రయోగం చూస్తే ఎంత చక్కగా ఉందో. అమృతం అనే దాన్ని సురాన్నము, ఇక్కడ సురభారతి ముద్దుల పుత్రరత్నని సంబోధిస్తూ సురాన్నం అద్దుకునే నీ కలమని చెప్పడం జరిగింది. మరి జయము కవీంద్ర నీకు మనస వాచ నిన్ను సంస్మరించి అరయ రచించినాడనయ రమ్యత కూర్పిడి పద్యరాజముల్. జయమిడుమయ్య నాకు వరసత్కవి చంద్రమా, బండగాడి అంజయ్య కవివర్యుడన్ సుజన సన్నుత గైకొనుమయ్య జాషువా అనే పద్యంతో వీరు
చివరగా ముగిస్తారు. ఇట్లా జాషువా యొక్క పద్యాల్ని ఎంతో రమ్యంగా వారి యొక్క కవిత శక్తిని బయటికి తీసి ప్రతిభావంతమైన రచన చేయదగిన విధంగా అనేక ఛందస్సులను తీసుకొని ప్రతి పద్యంలోనూ చక్కని నడకతో, చక్కని పదప్రయోగాలతో జాషువా శతకము అంటే ఒక స్థాయి ఉండాలి అనే విధంగా ఈ పద్యాలని రాసి, ఈ పద్యాలని ప్రతిరోజు మా భావనా ప్రియ బృందంలో పెట్టి గురువు గారి చేత సవరణలు చేసుకొని వారి యొక్క అంజయ్ గౌడ్ గారిలో ఉన్నటువంటి వినయ విధేయతలకి ఒక మచ్చుతునగా ఎవరు చెప్పినా గాని దాన్ని స్వీకరించి తన కవిత్వంలో ఏదన్నా చిన్న పొరపాటున్నా లేదా ఆ తప్పుగా అనిపించినా గాని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి గొప్ప వ్యక్తి నిజంగా ఎదగటానికి కావాల్సినటువంటి ఆవశ్యకత ఈ వినయం. ఇది పూర్తిగా వినయ సంపన్నుగా ఉన్నటువంటి అంజయ్ గౌడ్ గారు మున్ముందు అనేకమైనటువంటి రచనలు చేస్తారని మా భావనా ప్రియ బృందంలో వీరు సభ్యులై వీరి యొక్క కావ్యాన్ని శతకాన్ని సమీక్షించడానికి అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి, సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అంజయ్ గౌడ్ గారికి అభినందనలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చాలా చక్కని సమీక్ష చేశారు. గుర్రం జాషువా గారి హృదయాన్ని అంజయ్య గారు ఎంత చక్కగా ఆవిష్కరించారు, అంతకంటే చాలా చక్కగా మీరు సమీక్ష చేశారు. అందుకే అంటారు కాబోలు, విద్యలలోకెల్లా ఉత్తమ విద్య కవిత్వం అని. కాబట్టి దాన్ని మనం ఆస్వాదించే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత ఆస్వాదిస్తే అది అంతగా మనలో వస్తుంది. దాన్ని మీరు చాలా చక్కగా సమీక్షించారు. ధన్యవాదాలు సార్. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.